ఒక్కొక్కరికి 20 సెంట్ల చొప్పున తమ ఇద్దరు కూతుళ్లు కొడుకు పేరు మీద తన తల్లి 60 సెంట్ల భూమి రాసిస్తే తన అక్కైన సీతారామమ్మ 60 సెంట్ల భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సంగం మండలం జెండాదిబ్బ గ్రామానికి చెందిన ఆదిశేషమ్మ అనే మహిళ వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండల రెవెన్యూ పరిధి కావేటిపాలెంలోని తన పొలంలో వేసిన నార్లను రాత్రిపూట సీతారామమ్మ, ఆమె ఇద్దరు కుమార్తెలు కవిత, మహిత మరియు సంగం మండల అర్వపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని కదురు లోకేష్ తో కలిసి తొక్కించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి సీతారామమ్మకు అరెకరా పొలం రాసిచ్చిందని గుర్తు చేశారు. కావాలనే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి తమ పొలాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై ఎక్కడ దాడులు చేస్తారోనని భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు. తమ వద్ద కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉందని తెలిపారు. మండల తహసీల్దార్ కూడా ఆ పొలం తమకే దక్కుతుందని, వాళ్ల దగ్గర ఉండేది దొంగ డాక్యుమెంట్లేనని చెప్పారు. కావాలనే తమపై తప్పుడు కేసులు పెట్టించి రిమాండ్కు పంపించే ప్రయత్నం చేశారన్నారు. ఆ కుటుంబం నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఆమె సీతారామ అనే రొళ్ళ సీతారామ రొళ్ళ కైత ఆమె కూతురుకు కూడా అరకర పొలం రాసేసి ఉంది సార్. మా అమ్మ రాసేసి ఉన్నా మా పొలం మాకు విడదలు తీయమంటే ఇవ్వడం లేదు సార్. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. నన్ను ఎంత డబ్బు అన్నా పెట్టి చంపిస్తుందంట సార్. నన్ను ఆ పొలంలో నన్ను తొక్కేసి వాళ్ళ కూతురు నా ఏలేని వాళ్ళ కూతురు కొరికేస్తే నేను నరికానని పెట్టింది సార్. కేసు పెట్టి నన్ను రిమాండ్ దాకా కూడా పంపించింది సార్. సార్ రెండోది ఏంటంటే సార్, మా కేసులు కూడా కట్టకుండా రాజకీయ నాయకులు ఇద్దరు చేరి మమ్మల్ని తొక్కిచ్చేస్తుంటారు సార్. మా నారు రాత్రి మా నారు నేను పోసుకున్న నారు తొక్కేశారు సార్. రాత్రి నన్ను ఎంత డబ్బు అన్నా పెట్టి చంపేస్తుందంట ఆమె. 20 సెంట్లో నేను నారు పోసుకున్నాను సార్. పోసుకున్నా కూడా ఆ నారు రాత్రి తొక్కిచ్చేసింది సార్. నైట్ సార్ ఆ 60 సెంట్లు మా పిల్లకాయల పేరుతో ఉంది సార్. మా అమ్మ రాసింది సార్. అది ఆ భూమి మా పిల్లకాయలు ముగ్గురికి మనిషికి 20 సెంట్లు మా అమ్మ రాసింది. దాన్ని ఆమెకి అలాంటి సంబంధం లేదు. మేము కోర్టులో ఇండియాస్ నాటేసి కోర్టులో ఇండియా తెచ్చుకున్నాం మేము కాగితం. మళ్ళీ ఎమ్మారావు ఏమన్నాడు, నీకు సంబంధం రాదు, నువ్వు కూడా నీకు హక్కుంటే నువ్వు కూడా ఇండియాస్ నాటేసి తెచ్చుకోమన్నాడు. నువ్వు ఎలాంటిది మమ్మల్ని ఇబ్బంది పెట్టబాక, నువ్వు ఇబ్బంది పడబాక, నువ్వు ఆ పొలం లేవు బాబాక అన్నాడు. బాబా కన్నా కూడా వాదుకు వచ్చేసి నారు పోసేస్తుంది. వాదుకు వచ్చి నేను పోసుకున్న నారు రాత్రి తొక్కిచ్చేసింది బండి తీసుకొచ్చి సార్. మమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టిస్తుంది సార్. వాళ్ళ కూతురు రొళ్ళ సీతారామమ్మ రొళ్ళ కైత మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది సార్. పొలం నాది 60 సెంట్లు మా పొలంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది సార్. రాజకీయ నాయకులు మా కేసు కూడా కట్టుకుని చేసేస్తున్నారు మమ్మల్ని. అది కూడా లాక్కోవాలని చూస్తాం సార్. ఎంతసేపటికి మమ్మల్ని ఇబ్బంది పెట్టిచ్చేస్తుండ్రు సార్. నాకు ఏమి జరిగినా వాళ్లే సార్ ఆమె. వాళ్ళు ఏమి జరిగినా కూడా వాళ్ళు చేసినట్టే సార్. అదే సార్, నేను ఒక్కదాన్నే ఉండేది సార్. నాకు ఆడ ఎవరు లేరు సార్. 60 సెంట్లు కూడా నాకే కావాలని మమ్మల్ని దాడి చేస్తుంది సార్. పొలం ముట్టుకు మాదే, ఆమెకేమి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం రాజకీయ నాయకులు పోటీ చేరి ఆమె మమ్మల్ని తొక్కేస్తుంది సార్. నాకు ఏది జరిగినా ఆమె సార్. ఆమె దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆడేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది సార్. నా నారు కూడా రాత్రి తొక్కేసింది సార్. పోసిన నారు నేను ఒక్కదాన్ని సార్ ఉండేది. మా పిల్లకాయలు ఎవరు లేరు సార్. నాకేమి జరిగినా ఆమె అది